మీరు డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ అని చూసాను నేను. సో, అంటే స్పెషల్‌గా ఏముంటుంది సార్? ఏం చేస్తారు? మన బాడీలో దేనికైనా లైఫ్ ఉండాలంటే దానికి రక్త ప్రసరణ బాగుండాలి. స్ట్రోక్ ప్రివెంటివ్ సర్జరీ ఇది కూడా చాలా ఇండియాలో అవగాహన కావాల్సిన సబ్జెక్ట్ అమ్మ. రజనీకాంత్ గారు అంత పెద్ద ఆయన ఇప్పుడు చేయించుకుంటున్నారు కాబట్టి కొంతమందికి అవగాహన వచ్చింది ఈ ప్రొసీజర్ ఉందా అని. సో, ఇప్పుడు ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా సో, ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మీరు చేసే ట్రీట్మెంట్స్ ఏముంటాయి ఒకసారి? బేసిక్ మనం లేజర్ వీటితో పాటు గ్లూ థెరపీ, అడ్వాన్స్డ్ సూపర్ గ్లూ థెరపీ అని అంటాం. ఏముండదు, మన ఐవీ క్యాన్లు ఎలా పెడతామో ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అంతే ఉంటుంది, అంత సింపుల్ ట్రీట్మెంట్. ఓకే. ఆ కాల్షియంకి ఇప్పుడు మనకు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. అంటే కిడ్నీలో రాళ్ళు ఎలాగైతే షాక్ వేవ్ ఇచ్చి బ్లాస్ట్ చేస్తామో రక్తనాళంలో కాల్షియం కూడా మనం అలా బ్లాస్ట్ చేస్తాం. దీనికి ఫైనాన్సెస్ కూడా పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే మనం ఆరోగ్యశ్రీలో కూడా వాస్కులర్ సర్జరీ ట్రీట్మెంట్స్ చేస్తాం మన హాస్పిటల్లో. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో, ఈ డీవీటీ వల్ల మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ అంటే ఏదన్నా క్రిటికల్ సిట్యుయేషన్‌లో వస్తారా సార్? డెఫినెట్గా అదే చెప్తున్నాను. ఒక చిన్న ఇందాక కూడా ఒక మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పేషెంట్ 29 ఇయర్స్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తీవ్రమైన క్లాట్, కంప్లీట్ ఐవీసీ వరకు క్లాట్ వెళ్ళిపోయి లంగ్ పల్మనరీ ఎంబోలిజంతో కూడా ప్రజెంట్ అవుతారు. ఓహ్! వాళ్ళకి ఏంటంటే వాపుతో పాటు ఊపిరితిత్తులు కూడా ఊపిరి అందదనమాట. ప్రత్యేకంగా లక్షణాలుంటాయా సార్ దీనికి? సడన్గా ఉన్నట్టుండి ఈ రోజు వరకు కాలు బాగానే ఉంటుంది, రేపటి నుంచి సడన్గా కాలు వాసిపోతుంది, ఓహ్! ఊపిరి అందదు, ఊపిరి హుహు. తీసుకుంటానికి ఇబ్బందిగా ఉంటుంది, 4 అడుగులు వేయంగానే కొంచెం ఆవిడకి ఆయాసంగా అనిపిస్తుంది. ఓకే. ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట, డీవీటీ విత్ పల్మనరీ ఎంబోలిజం సిమ్టమ్స్. సో వెంటనే మనము దగ్గరికి వచ్చినట్టయితే చిన్న స్కాన్, అది పెద్ద డాప్లర్ స్కాన్తో చూసుకుంటాం, వెంటనే డీవీటీ ఏ స్టేజ్లో ఉందని చక్కగా చూసుకొని ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాం. ఓకే. ఆఫ్టర్ అంటే మీరు డెలివరీ తర్వాత ఉంటుందంటున్నారు గదా! సో, ఎంతమందికి ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది? దానికి రీజన్స్ ఏంటి? డెలివరీ తర్వాత కామన్‌గా అంటే హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల గానీ, లేకపోతే డీహైడ్రేషన్ వల్ల గానీ, హ్మ్. ఎక్కువ కదలకుండా వాళ్ళు అలాగా బెడ్ మీద ఉండడం వాళ్ళలో గానీ, వీళ్ళందరిలో గూడా చాలా కామన్‌గా చూస్తూ ఉంటామమ్మ పోస్ట్ ప్రెగ్నెన్సీ. అందుకని వీళ్ళకి ముందుగానే అవగాహన డెఫినిట్‌గా కల్పించాలి ప్రతి డెలివరీలో. లేకపోతే లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళల్లో డీహైడ్రేషన్ లైక్ ఎండల్లో వాళ్ళలో ఉన్నోళ్ళలో మెయిన్‌గా మన సాఫ్ట్‌వేర్ వాళ్ళలో డీహైడ్రేషన్ విత్ కూర్చొని అలాగా ఉంటారు. వాళ్ళల్లో వీళ్ళందరిలో కంపల్సరీ డీవీటీ మీద అవగాహన అనేది కల్పించాలి. అండ్ వాళ్ళకి ముందుగానే చెప్పాలి. వీళ్ళు ముందుగానే అవగాహన ఉన్నట్టయితే ఇది అవాయిడ్ చేయడం చాలా సింపుల్. ఏం లేదు, వాళ్ళు టైంకి కాస్త వాటర్ తీసుకుంటారు. వాళ్ళ 4 అడుగులు అటు ఇటు వేసి తిరుగుతుంటారు. వాళ్ళ ఆఫీస్ టైంలో మధ్యలో చిన్న బ్రేక్స్, షార్ట్ బ్రేక్స్ తీసుకుంటారు. ఇలాంటి అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటాం వల్ల ఈ డెడ్లీ డిసీజ్‌ని మనం సింపుల్‌గా అవాయిడ్ చేయొచ్చు. ఒక కాలు నొప్పి మనం నెగ్లెక్ట్ చేస్తే ఇంత దూరం ఇంత దూరం తీసుకొస్తదా? తీసుకొస్తుంది. కొంతమంది వారికోస్ వెయిన్స్ ఉన్నోళ్ళలో కూడా డీవీటీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయమ్మా. ఆహా! ఇంకొకటి దెబ్బలు. సడెన్‌గా బైక్ గానీ, లేకపోతే ఏదైనా పడిపోతారు. అప్పుడు మరీ తీవ్రమైన దెబ్బ తగిలినప్పుడు ఆర్టరీ కూడా డ్యామేజ్ అవుతది. మరీ అంత తీవ్రంగా కానప్పుడు ఓన్లీ వెయిన్ డ్యామేజ్ అయ్యి డీవీటీ కూడా అవుతది. ట్రామా ఓకే. ఓకే. అంటారు. హిస్టరీ ఆఫ్ ట్రామా ఉన్నోళ్ళలో కూడా ఈ డీవీటీ అనేది కామన్‌గా చూస్తాం. ఈ లెక్కన ఇప్పుడు కొంతమంది పడిపోవడాలు, లేదంటే ఏదన్నా చిన్న యాక్సిడెంట్, దెబ్బలు తగిలి ఆ టైంకి దాన్ని వదిలేసామనుకోండి, ఫ్యూచర్‌లో దీనికి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్‌గా అమ్మా. అదే చెప్తున్నాను. ఓహ్! ఆ టైంలో చిన్న క్లాట్ ఉండుండొచ్చు. దాన్ని మనం నెగ్లెక్ట్ చేసుకొని కాలు వాపే కదా అని వదిలేస్తే అది డెఫినెట్‌గా మనము డీవీటీ కింద టర్న్ అప్ అవుతాయి. కామన్‌గా ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్‌లో పిండి కట్టేసి వదిలేసిన తర్వాత వాళ్ళ కాలు వాసిపోతది, ఎక్కడో నొక్కుడు పడి. సో, కామన్‌గా ఈ వీళ్ళలో కూడా కామన్‌గా చూస్తుంటాం మేము. మన కట్టు వేసి వదిలేస్తారు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు. అది వేసిన తర్వాత కూడా కాళ్ళలో కదలికలు ఉండవు కదా. సో, ఓకే. అలా కూడా ఉన్నప్పుడు డీవీటీ వచ్చి ప్రెజెంటేషన్ అయ్యి, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్‌తో కూడా మనకి ప్రెజెంట్ అవుతుంటారు పేషెంట్స్. ఒక ఎగ్జాంపుల్ కింద మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్‌గానే ఒక నేపాలీ లేడీ మన అత్తాపూర్‌లో నడుచుకుంటూ వెళ్తుంటే జస్ట్ ఎవరో హిట్ అయ్యి వెళ్ళిపోవటం, రోడ్డు మీద జరగటంతో ఆవిడ కొద్దిగా లావున్నారు. దానివల్ల ఈ జాయింట్ రెండిటి మధ్యన కాళ్ళల్లో జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ డిస్‌లొకేట్ అయ్యి రక్తనాళాన్ని వెనక్కి వెళ్ళి రక్తనాళాన్ని కట్ చేయటం జరిగింది. ఓహ్! దాన్ని పాప్లిట్ లాటరీ ఇంజ్యూరీ అంటాం.
దాంతో పాటు వెయిన్ గూడా డ్యామేజ్ అయిపోయింది. ఆవిడకి డీవీటీ విత్ పాప్యులేట్ లాటరల్ ఇంజ్యూరీ అనేది రావటం జరిగింది. ఆవిడకి వెంటనే మనం బైపాస్ సర్జరీ చేసి ఆ కాలు పోకుండా కంప్లీట్‌గా కాపాడడం అనేది జరుగుతుందనమాట. సో, ఆ ఓకే. డీవీటీకి కూడా ట్రీట్మెంట్ మందుల ద్వారా అలాంటి వాళ్ళకి మందుల ద్వారా ఇస్తాం. కొంత క్లాట్ కూడా రిట్రీవ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ అని చూసాను నేను. సో, అంటే స్పెషల్‌గా ఏముంటుంది సార్? ఏం చేస్తారు? అదే అమ్మా. ఇప్పుడు చాలా మందికి అవగాహన లేకుండా డయాబెటిక్ ఫుడ్ వల్ల అంటే షుగర్ వల్ల కాళ్ళలో పుండు పడింది కదా! అని ఫస్టు ఆయింట్‌మెంట్ రాస్తారు. లేకపోతే లోకల్ డాక్టర్స్‌కి వెళ్తారు. కాకపోతే దానిలో ఉన్న లోపల ఎందుకు ఆ పుండు పడిందనేది ఎవాల్యుయేషన్ చేయించుకోరు. షుగర్ వల్ల పడింది కదా! అని వదిలేస్తారు. వీళ్ళలో కామన్‌గా ఏమైద్ది టిబియల్ వెసల్స్ అంటే మోకాలు కింద భాగంలో ఉన్న రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడతాయి ఈ షుగర్ వల్ల. చిన్న చిన్న రక్తనాళాలు అవి. సో, ఆటిలో బ్లాక్స్ ఏర్పడి ఈ పుండనేది తగ్గకుండా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్‌లో ఏమవుతదంటే, వేలు కొంచెం ఇన్ఫెక్ట్ అయిపోయింది కదా! అని వేలు కటింగ్ చేసేస్తారు. 2 యాంప్యుటేషన్స్ అంటే ఏలు తీసేసి పంపిస్తారు. లేకపోతే వేలు నల్లబడిపోయింది కదా! అని మళ్ళీ అక్కడ యాంప్యుటేషన్ చేసి పంపిస్తారు. సో, దీనికి అవగాహన చాలా ప్రజల్లో కావాల్సొస్తది. దీనికి ఎందుకిలా మనకి పుండు ఎందుకు పడింది? అంటే దానికి రక్త ప్రసరణ అందుతుందా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ మనం వాస్కులర్ సర్జన్ దగ్గరికొచ్చినప్పుడు ఆ రక్త ప్రసరణ చూడడము, ఆ వూండ్ ఎలా ఉంది? దానికి ప్రాపర్ హీలింగ్ ఎన్విరాన్మెంట్ వస్తుందా లేదా అనేది చూసుకుంటాం. మనము ఇవన్నీ చూసుకొని దానికి ప్రాపర్ వూండ్ కేర్ ఇవ్వటము, రక్త ప్రసరణ బ్లాక్ అయితే రక్త ప్రసరణ ఓపెన్ చేయడము, యాంజియోప్లాస్టీ అంటాం. ఒక చిన్న బెలూన్‌తో లోపలికెళ్ళి ఆ రక్త ప్రసరణ ఓపెన్ చేసుకొని రక్తనాళాన్ని లో రక్త ప్రసరణని పెరిగేటట్టు చేస్తాం. ఇవన్నీ చేసినట్టయితే వెంటనే వూండ్ అనేది చక్కగా మానటం అనేది జరుగుతుంది. హ్మ్. సో, ఆహ్, రక్తం చెప్పాను గదా! మన బాడీలో దేనికైనా లైఫ్ ఉండాలంటే దానికి రక్త ప్రసరణ బావుండాలి. జీవం మనకు ఒక బాడీలో ఏ పార్ట్‌కైనా జీవం ఉంది అంటే దానికి రక్త ప్రసరణ అందితేనే జీవం ఉన్నట్టు. సో, ఏ రోజైతే జీవం కోల్పోతుందో అంటే మన ఏలు గాని నల్లపడుతుందో, లేకపోతే మన ఎనీ పార్ట్ డ్యామేజ్ కాలు గాని నల్లపడుతుందో అంటే కారణం దానిలో జీవం తగ్గుతుంది. అంటే రక్త ప్రసరణ తగ్గుతుంది. సో, కొంతమందిలో సార్ వేళ్ళు కానీ, ఒక అవయవం చోట, ఒక ప్లేస్‌లో గాని కలర్ చేంజ్ అవ్వడం, ఉబ్బిపోవడం జరుగుతూ ఉంటుంది. సో, వాళ్ళకి ఏం జరుగుతుంది? దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? అదే అమ్మా. అదే చెప్తున్నాను. ఇలాగా ఎప్పుడైతే మనకి జీవం పోతుందో అంటే ఎనీ బాడీ పార్ట్‌లో మనకి రక్తం పోవట్లేదో ఫస్ట్ ఉబ్బిపోయి తీవ్రమైన నొప్పితో ప్రెజెంట్ చేస్తది. అది అంటే కొనూపిరితో ఉన్నట్టనమాట. మనకెక్కడైనా ఆక్సిజన్ అందాలంటే రక్తం పోవాలి. సో, అది ఎప్పుడైతే మనకి రక్తం బ్లాక్ అయిపోయిందో అది పూర్తిగా నల్లపడిపోవటము, చనిపోవటం జరుగుతుంది. ఆ స్టేజ్ వరకు మళ్ళా ఎళ్ళకుండా మనం కాపాడడమే వాస్కులర్ సర్జన్స్. ముందుగానే వచ్చినట్టయితే కొన్ని రక్త ప్రసరణ ఇంకొక వండర్ థెరపీ ముందు చెప్పాను మందులు అని గూడా ఉన్నాయి. ఆ మందుల్లో గూడా చాలా అడ్వాన్స్‌డ్ మందులు ఇప్పుడొచ్చేసినాయి. సో, ఆ మందుల్లో గూడా ఏంటంటే కొత్త కొత్త చిన్న చిన్న రక్తనాళాలు గూడా చిగురింపజేస్తాయి. చేసి ఆ రక్త ప్రసరణ కొలెటరల్ సర్క్యులేషన్ అంటాం. ఆ చిన్న రక్తనాళాలు గూడా ఇంప్రూవ్‌మెంట్ చేసి హీలింగ్ గూడా మంచిగా పెంచుతాయి. ఆ ఇంజెక్షన్స్. దాంతో పాటు అవసరమైతే యాంజియోప్లాస్టీ కూడా చేసుకుంటాం. మరికొంతమందిలో బైపాస్ కూడా డిజిటల్ బైపాసెస్ కూడా చేసుకుంటాం. ఇవన్నీ మనం చేసుకున్నట్టయితే ఆ రక్త ప్రసరణ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యి, ఆ పోవాల్సిన కాలు గూడా మళ్ళీ మనం కాపాడుకోవచ్చు. ఓకే. వేళ్ళు గాని, కాళ్ళు గాని కంప్లీట్‌గా మనం కాపాడొచ్చు. సో, ఇంతకుముందు చెప్పినట్టు స్మోకింగ్ చేసేవాళ్ళు, ఈ టొబాకో అలవాటున్న వాళ్ళలో క్లాట్స్ ఏర్పడతాయన్నారు గదా! సో, సివియర్ కండిషన్ వాళ్ళలో ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉంది? సివియర్ కండిషన్ అంటే ఇది స్మోకింగ్ ఒక్క సిగరెట్ కూడా ఎఫెక్ట్ చేయొచ్చమ్మా. చాలామంది నన్నడుగుతారు, "సార్ నేను పెద్ద సిగరెట్ తాగను సార్. ఏదో వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు ఒకటి ఏదో తాగుతాను. రోజుకొకటని రోజుకి చెప్తారు. ఒకటి ఆ! తాగుతాను. నాకెందుకు సార్ ఇంత ఎఫెక్ట్ అయింది? నాతో పాటు మా ఫ్రెండ్ ఉన్నాడు సార్. రోజు తాగుతానే ఉంటాడు సార్. 10 సిగరెట్లు తాగుతాడు సార్. వాడికి ఏమి కాలేదు. నాకే ఎందుకు అవుతుంది?" సిగరెట్ అదే చెప్తున్నాను. సిగరెట్‌కి కొంతమందిలో కొంతమందికి ఇప్పుడు సేమ్ మన ఫుడ్ లాగే. కొంతమందికి అందరూ వంకాయ కూర అందరూ తింటారు. కొంతమందికి వంకాయ పడదు. కొంతమందికి సిగరెట్ పడదు. వాళ్ళకి ఒక్క సిగరెట్‌కే కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయి ప్రా కాలు తీసేసినోళ్ళు గూడా ఉన్నారు. 1, 2 సిగరెట్లు తాగినోళ్ళకే. ఓకే. అది మనం ఎవరిలో ఎంత అని చెప్పలేము. ఎవరికి ఎగ్జాక్ట్ ఆళ్ళకి ప్రాబ్లమ్ వచ్చా గాని చెప్పలేం. కొంతమందికి హార్ట్‌లో బ్లాక్ అవుతది. కొంతమందికి కాళ్ళలో బ్లాక్ అవుతది. కొంతమందికి చేతుల్లో బ్లాక్ అవుతది. ఈ బెర్జెస్ డిసీజ్ అనేది చాలా కామన్‌గా చూస్తున్నాం మా యంగ్ పీపుల్‌లో. హుహు. సో, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువున్నాయి. మొన్నటి వరకైతే బెర్జెస్ డిసీజ్‌లో మనం ఎన్ని చేసినా గూడా, బైపాస్ చేసినా, యాంజియోప్లాస్టీ చేసినా, ఇంకా కాలు పోయేదానికే ఆస్కారం ఎక్కువుంది. ఇప్పుడు కొంత ట్రీట్మెంట్ కొన్ని మందులు కొత్తగా రావటం వల్ల స్టెమ్ సెల్ థెరపీ అని,
ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అని ఇవన్నీ మందులతో కొంతవరకు కాపాడగలుగుతున్నాం. ఎపార్ట్ సర్జరీ చేసినా దీనికి సపోర్టు. అంటే రక్తనాళంలోనే ఆ రక్తం గడ్డకట్టే తత్వాన్ని మనము మార్చగలుగుతున్నాం ఓకే. ఆ మందులిచ్చి. లేకపోతే సిగరెట్ వల్ల గానీ, గుట్కా వల్ల గానీ చాలా ప్రమాదమైన స్థితిలో ప్రెజెంట్ అవుతారమ్మా మనకి. అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉంటాయా సార్ మీ దగ్గర? చాలా, చాలా అంటే మన చిరంజీవి హాస్పిటల్స్‌లో అలాంటి క్రిటికల్ కేసెస్ చాలా చేశాం మనం. అట్‌లీస్ట్ మంత్లీ ఒక 10 కేసెస్ అన్నా సిగరెట్ స్మోకర్స్ ఇబ్బంది పడే వాళ్ళని కాళ్ళు సేవ్ చేసి, మనం ఒక పేషెంట్‌కైతే 2 కాళ్ళు తీయాల్సిన స్థితిలో వచ్చారు. ఓహ్! వాళ్ళకి ఏం చేయాలో చిన్న పిల్లోడు అలాంటి స్థితిలో మనం ఏం చేయాలని చాలా కష్టపడి సేవ్ చేసాం. కాకపోతే బ్యాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ వన్స్ పేషెంట్ హాస్పిటల్‌లో ఉన్నంత వరకు మంచి గుణం ఉంటది. మళ్ళీ ఇంటికి కాళ్ళొచ్చేసినాయి కదా! అని మళ్ళీ సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి ఎళ్తుంటారు కొంతమంది. సో, వాళ్ళకి ముందే చెప్తా నేను. బాబు ఈసారి ఏమి చేయలేము. కాలు తీసేయడం ఒకటే మార్గము. నువ్వు సిగరెట్ అనేది ఆపేస్తే మంచిది అని దానికి వాళ్ళకి కౌన్సెలింగ్ సెషన్స్ కూడా ఉంటాయి మా హాస్పిటల్‌లో ఎక్కువ. సో, సిగరెట్ యొక్క దుష్ప్రభావాల వల్ల మేము చాలామంది యంగ్ పీపుల్‌ని మాకు కూడా ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం వాళ్ళలో. కొంతమందిలో అయితే యాంపుటేషన్ కూడా చేయాల్సొచ్చేది. బాధపడుతూ చాలామందిని చాలా బాధపడుతూ ఆహ్, ట్రీట్మెంట్ చేస్తాం కొంతమందికి. కాకపోతే వాళ్ళకి ప్రాణమా, కాలా అనేది ముఖ్యం అని మేము చూసుకోవాలి కదా! తప్పదు. ఆ ఆ సిట్యుయేషన్‌లో తప్పదు. రొ బెనిఫిట్ తీస్తేనే బెనిఫిట్ అంటే తప్పక తీయాల్సొస్తది. ఎందుకంటే కొంతమందికి వాళ్ళే తట్టుకోలేక మేము తట్టుకోలేము సార్ ఈ నొప్పికి, తీసేయండి సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. అంత తీవ్రమైన ఇబ్బంది పడతారమ్మా. సో, సిగరెట్ అనేది అంత ప్రమాదం అవుతది చాలా మందిలో. చాలా సింపుల్‌గా అనుకుంటారు. చాలా స్టైల్ కోసం మొదలుపెడతారు. ఫ్రెండ్స్ ఒకళ్ళు తాగుతున్నారు కదా! అని వాళ్ళని చూసి వీళ్ళు మొదలుపెడతారు గానీ, వాడికేం గాదు. ఫస్ట్ ఫస్ట్ నుంచి తాగుతున్నోడికేం గాదు. మధ్యలో మొదలుపెట్టినోడికే అవుతది కొంతమందికి. చెప్పలేము. సో, బెటర్ టు అవాయిడ్ టొబాకో అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్‌లో వస్తే మీరు డైలీ చూస్తూనే ఉంటారు. ఓకే. సెషన్స్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారనేది ఒక ట్రూ వాస్కులర్ సర్జన్ అదే చెప్తున్నాను. ఒక వారికోస్ వెయిన్స్ ఒకటే చేస్తే కాదు. ఇలాంటి ఆర్టీరియల్ కేసెస్ అన్నీ మనం చేస్తుంటే అది నిజమైన వాస్కులర్ సర్జరీ మనం చేస్తున్నామని సంతృప్తొస్తది. సో, అన్నీ అన్ని కోణాల నుంచి మనం ఒక పేషెంట్‌ని ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఈ స్మోకర్స్‌లో వారికోస్ వెయిన్స్ కూడా చాలా కామన్‌గా వస్తుంటాయి. బ బట్ స్టిల్ మనం దానికి కూడా ఆపాలి మీరు అని మెసేజ్ ఇవ్వాలి. అంతేగాని నీకు ఓన్లీ వారికోస్ వెయిన్స్ వచ్చింది నీకు చేసి ట్రీట్మెంట్ పెట్టి పంపిస్తానంటే, రేపొద్దున్న రక్తనాళం మెయిన్ మూసుకుపోయి వస్తారు నా దగ్గరికి. హ్మ్. అప్పుడు కాల్ తీసేయలేం గదా! సేమ్ పేషెంట్‌కి. అయ్యో! డాక్టర్ గారు మీరు నాకు ఆ రోజు చెప్పలేదని అడుగుతారు కదా పేషెంట్. చెప్పినా వినకపోతే ఇక మనం ఏం చేయలేం అది వేరే విషయం. సార్ ఇప్పుడు చాలామంది హార్ట్‌లో బ్లాకేజ్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అంటారు గదా! బట్ నేను ఒకటి చదివాను. హార్ట్‌లో మెయిన్ ఏదైతే సప్లై చేస్తుందో అది గనక బ్లాస్ట్ అయితే గూడా హార్ట్ స్ట్రోక్‌తో చనిపోతారన్నారు. సో, అలాంటిదేమన్నా ఉంటుందా? ఉంటే ఎలా జరుగుతుందది? అవునమ్మా. ఇది గూడా అవగాహన చాలా మందికి కావాలి. గుండె నొప్పి రాంగానే ఛాతీలో నొప్పి రాంగానే ఒకటే కారణం. గుండెల్లో మాకు ఓన్లీ హార్ట్ అటాక్ వచ్చిందని అని అనుకుంటారు. కాదు. దీనికి ఇంకా పెద్ద కారణాలు గూడా మనకి చాలామంది ఇప్పుడు బీపీ పేషెంట్స్ ఉంటారు. ఓకే. వాళ్ళల్లో ఏమవుతది ఆ బీపీ పెరిగిపోయి హార్ట్ నుంచి వచ్చే మెయిన్ రక్తనాళం అయోర్టా అంటాం. ఆ రక్తనాళం రెండిటి కింద చిట్లిపోవటం జరుగుతది. అది చాలా కామన్‌గా ఈ బీపీ పేషెంట్స్‌లో అన్‌కంట్రోల్డ్ బీపీ టాబ్లెట్స్ తీసుకోరు. లేకపోతే సమ్ కాజ్ వస్తా ఉంటది. వాళ్ళు గూడా ఛాతీలో నొప్పితోనే ప్రెజెంట్ అవుతారు. అయోర్టిక్ డిసెక్షన్ అంటాం. సో, ఒకప్పుడు దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ లేవు. దానిలో ఇప్పుడు మంచిగా మన దగ్గర టైప్ బి అయోర్టిక్ డిసెక్షన్స్‌కి ఎండోవాస్కులర్ స్టంట్ అంటే థొరాసిక్ స్టంటింగ్ అంటాం. టీవార్ అనే ఒక ప్రక్రియ. అది గూడా ఛాతంతా ఓపెన్ చేయకుండా మనం చిన్న కాలల్లోంచే వెళ్ళి చక్కగా దానికి టీవార్ అనే ఎండోవాస్కులర్ స్టంట్ గ్రాఫ్ట్ ఏసుకొని సేవ్ చేసిన పేషెంట్స్ ఉన్నారు. మరి కొంతమందికి ఈ హైబ్రిడ్ టెక్నిక్ ద్వారా కూడా చేయాల్సొస్తది. ఎందుకంటే మెయిన్ మన చేతులకి, బ్రెయిన్‌కి సప్లై చేసే రక్తనాళం గూడా చిట్లిపోవడం జరుగుద్ది. వాళ్ళకేం చేస్తామంటే మనము ఒక పక్క మెడ నుంచి ఈ మెడ వరకు నెక్లెస్ గ్రాఫ్ట్ అంటే మనకి బయటికి లేడీస్ వేసుకునే నెక్లెస్ ఎలా ఉంటదో అలా లోపల నుంచి మనం నెక్లెస్ తయారు చేస్తాం. అది రక్తనాళం నెక్లెస్ కాపోతే. సో, ఈ నెక్లెస్ ఎవరైనా బయటోళ్ళు కొట్టేయచ్చేమో గానీ, ఈ నెక్లెస్ ఎవరు కొట్టేయలేరు. ఈ మెడ లోపల నుంచి ఇక్కడ లోపలికి ఒక నెక్లెస్ గ్రాఫ్ట్ అనేది వేస్తాము.
ఆ నెక్లెస్ గ్రాఫ్ట్ వేసి అక్కడి నుంచి మళ్ళీ పక్క చేతికి సప్లై చేస్తాం. ఓకే. సప్లై చేసి ఈ ఎక్కడైతే పగిలిపోయిందో దాన్ని కంప్లీట్‌గా స్టంట్ గ్రాఫ్ట్ ఏసి ఎండోవాస్కులర్‌గా మూసేస్తాం. సో, దానివల్ల మేజర్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ మనము కాపాడగలం. ఎగ్జాంపుల్ అయోర్టిక్ డిసెక్షన్ ఇందాక మనం చెప్పుకున్నట్టు. అయోర్టిక్ ఎన్యూరిజం రప్చర్స్ అంటారు. ఒక పేషెంట్ యంగ్ పేషెంట్ సాఫ్ట్‌వేర్ కుర్రోడు ఆహ్, ఛాతీకి స్టీరింగ్ గట్టిగా తగలటం వల్ల యాక్సిడెంట్‌లో తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. ఈసీజీ ఇవన్నీ తీసుకొని ఏం లేదు బేసిక్ మందులన్నా కూడా తగ్గల. ఆ సిట్యుయేషన్‌లో మన దగ్గరకొచ్చి వెంటనే సీటీ యాంజియో తీపిస్తే రక్తనాళం మొత్తం పగిలిపోవడానికి రెడీగా ఉంది. అది ఓహ్! గాని బ్లాస్ట్ అయిపోతే అక్కడికక్కడ వితిన్ సెకండ్స్ ప్రాణాలు విడవాల్సిందే. ఎందుకంటే మేజర్ రక్తనాళం అయోర్టా అనేది మన బాడీలో ఉన్న అన్ని రక్తనాళాలకి సప్లయింగ్ అదే. సో, పెద్ద గొట్టం మన సంపు గొట్టం అనుకోవచ్చు. మనం మనం మా మా మెయిన్ పైప్‌లైన్‌లో మెయిన్ పార్ట్ అనమాట. సో, అది బ్రేక్ అయితే ఏముంటది? మిగతా క్షణాల్లోనే మొత్తం అంటే మంజీరా పైప్‌లైన్ బ్రేక్ అయినట్టు. బాడీలో అంత పెద్ద రక్తనాళం చిట్లిపోతే వెంటనే చనిపోతారు. సో, లక్కీగా అతనికి టైమ్‌లీ రావటం వల్ల ఆయనకిలా మెడని ఇక్కడి నుంచి ఇక్కడికి బైపాస్ చేసుకొని ఛాతీ ఓపెన్ చేయకుండానే థై ద్వారా చిన్న నీడిల్ ద్వారానే పెద్ద స్టంట్ గ్రాఫ్ట్ ఏయటం ఆ రక్తనాళంలో చేయటం జరిగింది. ఇప్పుడు ఓకే. చక్కగా తన లైఫ్ స్పెండ్ చేస్తున్నాడు. ఇప్పుడు హి ఈజ్ అబౌట్ టు మొన్న రీసెంట్‌గా వచ్చి వెడ్డింగ్ కార్డ్ గూడా ఇవ్వటం జరుగుతుంది. సో, ఇలాగా బట్ అతను ఐడెంటిఫై చేయగలిగాడు అవును. లక్కీగా. సో, చాలామంది అలా ఐడెంటిఫై చేయకుండా అక్కడికక్కడ సడెన్ డెత్స్ అవ్వడానికి అది గూడా వన్ ఆఫ్ ది రీజన్స్. అలాగా కొంతమంది ఒక పేషెంట్‌కి ఇలా బీపీ వల్ల పెరిగిపోతే వాళ్ళకి గూడా అలాగా మనం స్టంట్ గ్రాఫ్ట్ వేయటం జరిగింది. చక్కగా రికవర్ అయ్యి ఆయన మళ్ళీ పెద్ద యోగా టీచర్. నేనిప్పుడు చెప్ బి అంత యోగా మాస్టర్ ఆయన. విజయవాడలో చాలా పెద్ద యోగా మాస్టర్. ఆయన ప్రతి నెల గూడా వచ్చి చూపించుకుంటారు. ఇప్పుడు మంచిగున్నారు. సో, వాళ్ళందరికీ మనం హైబ్రిడ్ టెక్నాలజీ వాడి ఈ మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ఆయన గూడా ప్రెజెంటేషను ఛాతీ నొప్పి, తర్వాత ఆయనకి గొంతులో గూడా మింగుడు పడలేదాయనకి. హుహు. సో, ఈ 2 ప్రాబ్లమ్స్‌తో ఆయన ప్రెజెంట్ అయ్యాడు. అంటే గుటక వేయలేకపోయేవాళ్ళు. ఓకే. ముద్దేదైనా తింటే ఎందుకంటే అది ఉబ్బిపోయింది. పగిలిపోయి ఈ రక్తనాళం ఉబ్బిపోయి ఈ మేజర్ మనకెళ్ళే ఫుడ్ పైప్‌ని గూడా కంప్రెస్ చేస్తుంది. ఓకే. ఓకే. ఆ! సో, ఈ ప్రెజెంటేషన్ చాలా డిఫరెంట్. ఎవరికీ ఇదేంటి గొంతులో మనం మింగుడు పడడానికి లోపల రక్తనాళం పగిలిపోవడానికి సంబంధం ఏంటని అనుకుంటారు. అవును. బట్ దీని గురించి అవగాహన గూడా అందుకనే ప్రజల్లో కంపల్సరీ కావాలి. యెస్. ఆఫ్ కోర్స్. డెఫినెట్‌గా ఇలాంటి థింగ్స్ మనం వైరల్ చేసినట్టయితే డెఫినెట్‌గా పీపుల్‌కి అవగాహన వచ్చి వాళ్ళ లైఫ్‌ని డెఫినెట్‌గా సేవ్ చేసుకుంటారు. సో, ఇప్పుడు ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అన్నింటికి గూడా చాలా రకాల ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్స్ అన్నీ కొత్తగున్నాయి. సో, ఇంకా అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్స్ మీరు చేసే ట్రీట్మెంట్స్ ఏముంటాయి ఒకసారి? చాలా అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయమ్మా. ఇప్పుడు వారికోస్ వెయిన్స్ నుంచి మనం మొదలుపెడితే బేసిక్ మనం లేజర్ వీటిలతో పాటు గ్లూ థెరపీ, అడ్వాన్స్‌డ్ సూపర్ గ్లూ థెరపీ అని అంటాం. ఏముండదు మన ఐవీ క్యాన్‌లో ఎలా పెడతామో ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అంతే ఉంటది. అంత సింపుల్ ట్రీట్మెంట్. ఓకే. అంత సింపుల్ ట్రీట్మెంట్‌తో ట్రీట్మెంట్ చేయించుకొని ఒక 1 అవర్‌లో కూడా ఇంటికెళ్ళిపోవచ్చు. ఎంత 90 ఇయర్స్ వాళ్ళకి గూడా చేసుకోవచ్చు. అంత సింపుల్ ప్రొసీజర్. అంత కోమార్బిడ్ తక్కువున్న ఇలాంటి అడ్వాన్స్‌డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వారికోస్ వెయిన్స్‌కి. డీవీటీకొచ్చేటప్పటికి ఇందాకే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. క్లాట్‌ని మొత్తం కరిగించేసి, బ్రేక్ చేసేసి, కంప్లీట్‌గా క్లాట్‌ని గూడా యాస్పిరేట్ చేసి తీసేసి, ఇదివరకు రక్తనాళం ఎలాగెళ్ళిందో రక్తం ఎలా పారిందో వాళ్ళకి అలా చేసే ట్రీట్మెంట్స్ డీవీటీకి అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్. ఒక చిన్న సూద్‌తోనే ట్రీట్మెంట్ అయిపోద్ది. జస్ట్ 1 డే ట్రీట్మెంట్ అంతే అది గూడా. సో, దానికి అవసరమైతే ఫిల్టర్ గూడా వేసుకుంటాం. అంటే రక్తం గడ్డ పైకెళ్ళకుండా మనకి ఐవీసీలో నుంచి లంగ్స్‌కెళ్ళకుండా మనం ఆ ఫిల్టర్ ద్వారా కూడా మంచిగా అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నాం. కమింగ్ టు ద ఆర్టీరియల్ ట్రీట్మెంట్స్ ఇదివరకు ఈ రక్తనాళాల్లో మనం స్టంటు ఇవేసినప్పుడు మళ్ళీ రీస్టినోసిస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి మేజర్ కారణం ఏంటంటే రక్తనాళం మళ్ళీ మూసుకుపోవడానికి కారణం ఏంటంటే కాల్షియం. ఆ కాల్షియంకి ఇప్పుడు మనకొక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. అంటే ఓకే. కిడ్నీలో రాళ్ళు ఎలాగైతే షాక్ వేవ్ ఇచ్చి బ్లాస్ట్ చేస్తామో, రక్తనాళంలో కాల్షియం గూడా మనం అలా బ్లాస్ట్ చేస్తాం. సో, దానివల్ల మళ్ళీ ఆ రక్తనాళంలో కాల్షియం గట్టిదనాన్ని బ్లాస్ట్ చేయటం వల్ల రక్తనాళం మెత్తగా తయారవుతది. సో, దానివల్ల మనం స్టంట్ వేసినా దాన్ని మళ్ళీ అణిచేయకుండా, బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. సో, ఆ కొత్త టెక్నాలజీ మనకు అందుబాటులో ఉందిప్పుడు. ఇప్పుడు దానివల్ల కాల్సిఫైడ్ వెసల్స్ అంటాం. అంటే రాళ్ళు లెక్క తయారైన రక్తనాళాలను గూడా మళ్ళీ మనం సాఫ్ట్ చేస్తాం. సో, దానివల్ల స్టంటింగ్ ఏయకుండా గూడా చిన్న ప్రొసీజర్‌తోనే మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది.
ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అని ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. హైబ్రిడ్ వాస్కులర్ సర్జరీ టెక్నిక్స్ మనము ఇందాక డిస్కస్ చేసినట్టు మేజర్ వెజల్స్‌కి మనం ఈ హైబ్రిడ్ వాస్కులర్ టెక్నాలజీ ద్వారా నిజంగా చాలా పేషెంట్స్‌కి చాలా స్ట్రోక్ అనమాట. మినిమల్ స్ట్రోక్. కంప్లీట్ స్ట్రోక్ అంటే పక్షవాతం అంటే కాలు, చెయ్యి వచ్చి పడిపోతది కదా మొత్తం. అలా కాకుండా ఫస్ట్ ఈ సైన్స్ ఇస్తది. తర్వాత ఎవరిలో అయితే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ గానీ, షుగర్ ప్రాబ్లమ్స్ గానీ, వీళ్ళలో రక్తనాళాలు బ్లాక్ అయ్యే తత్వం ఉందో, వీళ్ళు ముందుగానే మనకి వచ్చినట్టయితే ఈ ఒక డాప్లర్ చేసి చూస్తాము. ఆ రక్తనాళం బ్లాక్ ఉన్నట్టయితే ఆ బ్లాక్ తీసేయటం జరుగుతుంది. ఓకే. ఓకే. దానివల్ల స్ట్రోక్ రాకుండా, మేజర్ స్ట్రోక్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. హుహు. ఇలాంటి అధునాతమైన చాలా ప్రక్రియలున్నాయి మా వాస్కులర్ సర్జరీలో. సో, ఇవి కాకుండా కొన్ని ఆటిల్లో బ్లీడింగ్ ఆగదు కొంతమందికి. హ్మ్. కొన్ని సర్జరీస్ చేసినప్పుడు బ్లీడింగ్ ఆగదు. అలాంటప్పుడు సెలెక్టివ్ ఆర్టరీల్ ఎంబోలైజేషన్ అనేది కూడా చేస్తాం మనం. లైక్ గైనిక్ సర్జరీస్‌లో గానీ, ఎనీ సర్జరీలో గానీ, మనకి బ్లీడింగ్ ఆగట్లేదు, లైఫ్ రిస్క్ అవుతుంది అనాలలో కూడా చేస్తాం. సో, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ మన వాస్కులర్ సర్జరీలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఓహ్! సో, పేషెంట్ ఫ్రెండ్లీ ఇవన్నీ. ముందుగానే మనము ఈ టెక్నాలజీస్ వాడుకున్నట్టయితే వాళ్ళకి మేజర్ సర్జరీ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు చక్కగా. వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు. అంతేగాని మేజర్ పెరాలిసిస్ వచ్చిన తర్వాత మనం ఏం చేయగలం ఎవరిలో అయినా? అంతే కదా! అలాంటి పక్షవాతాన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఈ చిన్న ప్రొసీజర్ చేయించుకుంటే సరిపోతది. సో, ఇప్పుడిప్పుడే అవగాహన గూడా ప్రజల్లో వస్తుంది. అదే చెప్తున్నాను గదా! రజనీకాంత్ గారు అంత పెద్దాయన ఇప్పుడు చేయించుకుంటున్నారు కాబట్టి కొంతమందికి అవగాహన వచ్చింది. ఈ ప్రొసీజర్ ఉందా అని. సో, అలాగా ఈ వాస్కులర్ సర్జరీ అనేది మన ఇండియాలో కొత్తగా డెవలప్ అవుతున్న ఒక ఫీల్డ్ అనమాట. ఉండడానికే చాలా తక్కువ మంది వాస్కులర్ సర్జన్స్ ఉన్నాము. సో, దీనిలో అవగాహన గూడా ప్రజల్లోకి ఇలా వెళ్ళినట్టయితే డెఫినిట్‌గా మీలాంటోళ్ళు తీసుకెళ్ళినట్టయితే డెఫినిట్‌గా పీపుల్‌కి చాలా నిజంగా ఆహ్, అవసరం ఉంది. దీనిలో గూడా ఈ టెక్నాలజీ అందరూ చేసేవాళ్ళు గూడా లేరు. వీళ్ళు ఆహ్, ఓల్డ్ జనరేషన్ ఆఫ్ వాస్కులర్ సర్జన్స్ ఓన్లీ ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. హ్మ్. సో, దీనిలో ఈ న్యూయర్ టెక్నిక్స్ నెమ్మదిగా డెవలప్ అవుతా వచ్చినియి. సో, ఇప్పుడు అన్నీ మనకి ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మనకి వాస్కులర్ సెంటర్స్ అనేవి గూడా ఎక్కడ లేవు ఇదివరకు. ఓన్లీ వారికోస్ వెయిన్స్ సర్జరీ చేస్తే అది వాస్కులర్ సెంటర్ అని అనకూడదు యాక్చువల్‌గా. వారికోస్ వెయిన్స్ సెంటర్ అని అనాలంతే. బట్ ఎప్పుడైతే మనం ఏ టు జెడ్ ఇవన్నీ చేస్తున్నామో డయాలిసిస్ పేషెంట్స్‌కి ఏవి ఫిస్టులాస్ అని చేస్తామో, వాళ్ళల్లో ఆ ఫిస్టులా బ్లాక్ అయితే ఎందుకంటే డయాలిసిస్ పెట్టుకోవాలంటే అది వాళ్ళకి లైఫ్ లైన్. హ్మ్. డయాలిసిస్ కిడ్నీ పేషెంట్స్‌లో డయాలిసిస్ గాని వాళ్ళకి అందకపోతే ఊపిరి ఆగిపోయినట్టే. వాళ్ళకి రక్తం శుద్ధి అవ్వదు కదా! అవును. కిడ్నీ శుద్ధి చేయదు కదా! సో, అది మనం బయట నుంచి డయాలిసిస్ ద్వారా చేసుకోవాలి. అది చెయ్యాలంటే ఆ సూది గుచ్చడానికి మనం ఏవి ఫిస్టులా అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి వాళ్ళెంతంటే పాపం ఏమి ట్రీట్మెంట్ చేయించుకోలేక ఒక ఫిస్టులా బ్లాక్ అయిపోతది. ఇంకో చేతికి చూస్తే రక్తనాళాలు సరిగ్గా ఉండవు. వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలీదు. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా అడ్వాన్స్డ్ సర్జరీస్ చాలా ఉన్నాయి వాస్కులర్ సర్జరీలో. గ్రాఫ్ట్స్ ఏస్తాము మనము, బేసిలిక్ వెయిన్ ట్రాన్స్‌పోజిషన్ అని చేస్తాము, పర్మాకాట్స్ వేస్తాము, ఆహ్, ఫెమరల్ పర్మ్ క్యాట్స్ ఏస్తాము. దీనిలో రకరకాలు మళ్ళీ ఎక్కడ ఏవి ఫిష్‌లా లేకపోతే కాళ్ళలో చేయటం చేస్తాము. ఇలాంటి రకరకాలు కొత్త వ వ ఇవి ఇన్నోవేషన్స్ చాలా వచ్చినాయి ఇప్పుడు. ఫిష్‌లో బ్లాక్ అయిన ఫిష్‌లా అని మనం ఫిష్‌లో ప్లాస్టిక్ చాలా మంది పేషెంట్స్‌కి ఇదివరకు ఫిష్‌లా ఒక చేతికి పోతే నెక్స్ట్ ఆప్షన్ పక్క చేతికి చేయించుకుంటమే. ఏముండేది కాదు. ఇప్పుడు చక్కగా మనము ఫిష్‌లో ప్లాస్టిక్ చేత బెలూన్ చేసుకొని ఆ ఫిష్‌లను ఓపెన్ చేసి పంపిస్తున్నాము. ఉన్న ఫిష్‌లను మనం కాపాడి పంపిస్తున్నాము. సో, ఇలాగ మల్టిపుల్ దీనికి ఫైనాన్సెస్ కూడా పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే మనం ఆరోగ్యశ్రీలో కూడా వాస్కులర్ సర్జరీ ట్రీట్మెంట్స్ చేస్తాం మన హాస్పిటల్‌లో. చిరంజీవి హాస్పిటల్‌లో ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ సో, ఆఫ్ కాస్ట్‌లో నంబర్ ఆఫ్ చేస్తున్నాం. ఆప్షన్స్ ఉన్నాయి. లైఫ్ సేవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ముందుగా మన దగ్గరికి రాగలిగిందంటే డెఫినెట్‌గా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఏదో ఒక ఆప్షన్‌లో మనం ఇన్స్యూరెన్సెస్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఉన్నాయి. ఎనీథింగ్ మనం వాళ్ళకి హెల్ప్ చేసి పంపియాలి అంతే. అల్టిమేట్ గోల్ మా హాస్పిటల్ గోల్ వీళ్ళకి మంచి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపియాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఓపికగా చాలా మంచి విషయాలు, కొత్త విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. మీరు డెఫినెట్‌గా ఈ వాస్కులర్ సర్జరీ మీద అవగాహన తీసుకెళ్ళటం, మన చిరంజీవి హాస్పిటల్‌లో ముఖ్యంగా ఈ హైబ్రిడ్ ఫెసిలిటీస్ గానీ, అన్నీ ఏ టు జెడ్ ఒక వారికోస్ వెయిన్స్‌కే కాదు ట్రీట్మెంట్ అన్నిటికి అందుబాటులో ఉందనేది తీసుకువెళ్ళినట్టయితే డెఫినెట్‌గా చాలా మందికి హెల్ప్‌ఫుల్ అవుతదమ్మా. యెస్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.